శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన పొగబండి కథల నుంచి మరి ఒక కథ. వెన్నెల గడ్డ కట్టింది. సూరిబాబుకి నాగమణికి పెళ్ళై ఏణ్ణార్థం అయింది. ఆనాటి నుంచి నాగమణి ఫలానాది కావాలి అని అడిగింది లేదు, పంతాలకి పోయి అలిగింది లేదు. ఆవిడ అడక్క ముందే అరచేతిలో పెట్టేవాడు సూరిబాబు. గుజ్జనగూళ్ళులాంటి సంసారం, ఒద్దికైన కాపురం. ఏడాది మీద 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. అదిగో ఆ రోజు మాత్రం నోరు విప్పి అడిగింది నాగమణి. అరే ఎలా అంటూ తలగొక్కున్నాడు సూరిబాబు. ఆవిడ కోరిక తీర్చే మార్గం కోసం ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఆరా తీస్తూ దిక్కు తోచక దారి కానక తల పట్టుకున్నాడు సూరిబాబు. అలా తల పట్టుకునే 6 రోజులు నైట్ డ్యూటీలు చేశాడు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సూరిబాబు. అతను పనిచేస్తున్న స్టేషను పట్నం కాదు, కనీసం 25 గడపలున్న పల్లె కూడా దగ్గరలో లేదు. అది సింగిల్ లైన్ సెక్షన్లోని ఓ జంగిల్ స్టేషన్. కాకపోతే కరెంటుకి నీటికి ఇబ్బంది లేదు. దగ్గరలో నది, దూరంగా జల విద్యుత్ కేంద్రం ఉన్నాయి. సో మీకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పైగా కొత్తగా పెళ్ళయిందంటున్నారు. హ్యాపీగా వెళ్ళి ఆ స్టేషన్లో జాయిన్ అయిపోండి. వెళ్ళగానే క్వార్టర్స్లో కాపురం పెట్టేయండి. హనీమూన్కి వెళ్ళినట్టుంటుంది. ఏణ్ణార్థం క్రితం సూరిబాబు చేతిలో పోస్టింగ్ ఆర్డర్స్ పెడుతూ డివిజన్ ఆఫీసులోని పర్సనల్ బ్రాంచ్ క్యాడర్ క్లర్క్ అన్నాడు. అప్పుడే ఫ్రెష్గా రిక్రూట్ అయిన సూరిబాబుకి అంతా గందరగోళంగా ఉంది. ఏ స్టేషన్ ఎలాంటిదో, ఎక్కడ సులువుగా నెట్టుకు రావచ్చో ఐడియా లేదు. ఏఎస్ఎం ట్రైనింగ్ అవుతున్న రోజుల్లో మిగిలిన డివిజన్ల వాళ్ళు తన డివిజన్ గురించి జోకులేసుకునేవాళ్ళు. అడవుల్లో బతకాలి బాబు, కందమూలాలు కసరకాయలు తినాలి అనేవాళ్ళు. రైల్వేలో అడుగు పెడుతూనే ఆనుపానులు తెలుసుకున్నవారు, తెలివితేటలతో పాటు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నవాళ్ళు. అందుకే మంచి మంచి డివిజన్లు కొట్టేసి సూరిబాబుని అడవి డివిజన్లోకి పంపించేశారు. సూరిబాబు రైల్లో ప్రయాణాలు చేశాడు తప్ప రైల్వే బతుకుల గురించి బొత్తిగా తెలీదు. డిగ్రీ పాస్ అయ్యాక 2 ఏళ్లు ఖాళీ. ఆ రోజుల్లోనే రైల్వే సర్వీస్ కమిషన్ ప్రకటన. సూరిబాబు పరీక్ష రాశాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సెలక్షను, ట్రైనింగు, ఏడాది తిరగగానే పోస్టింగ్ ఆర్డరు అందుకుంటున్నప్పుడు క్లర్క్తో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సరిహద్దుల్లో సైనికులు పనిచేయడం లేదా? గో హెడ్, జాయిన్ అయిపోండి. పిల్లా పీచు లేరు కదా, ఎంజాయ్ చేయండి అంటూ కేడర్ క్లర్కు ధైర్యం చెప్పాడు. సూరిబాబు ఆ అడవి స్టేషన్లో జాయిన్ అయిపోయాడు. అడవైతే ఏంటి, మీతో పాటే నేను అంటూ నాగమణి రైల్వే క్వార్టర్స్ని నీటుగా సర్దింది. పల్లెటూరి అమ్మాయి కాబట్టి ఆ వాతావరణంలో హాయిగా సర్దుకుపోయింది. సూరిబాబుకి మరో వ్యాపకం లేదు. స్టేషన్లో డ్యూటీ చెయ్యడం, ఇంట్లో నాగమణితో కబుర్లు చెప్పుకోవడం, కలిసి వంట చేసుకునేవారు, అష్టాచెమ్మ, పచ్చీస్ పోలీస్ ఆడుకునేవారు. స్టేషన్ వెనక చిట్టడవిలో సీతారాముల్లాగా తిరుగుతూ నది ఒడ్డున ఇసుకతో గూళ్లు కట్టేవారు. క్వార్టర్స్లో వెనకాల నిమ్మ, దానిమ్మ, పనస, జామ, సీతాఫలం చెట్లు పిచ్చగా కాస్తాయి. చెయ్యి ఎత్తితే చాలు గుత్తులు గుత్తులు. సూరిబాబుకి పనస కూరంటే ఇష్టం. పెరట్లో అందువిడిగా ఉన్న లేత పనసకాయల్ని సూరిబాబు కోసి తెస్తే మసాలా కూర వండేది నాగమణి. అమృతం అంటూ చపాతీల్లో ఆ కూరను నంచుకుంటూ లొట్టలు వేసేవాడు సూరిబాబు. వీక్లీ ఆఫ్ దొరికితే ఉదయాన్నే ప్యాసింజర్ బండి ఎక్కి 3 గంటల దూరంలోని పట్నానికి వెళ్ళేవారు. అక్కడ కూర, నార, పప్పు, ఉప్పు లాంటివి కొని మార్నింగ్ షో, మ్యాట్నీలు చూసుకుని మళ్ళీ రాత్రి 10 గంటల ప్యాసింజర్లో తిరిగి వచ్చేవారు. ఈ సరదాలు, సంతోషాలు నాగమణి అడిగితే సూరిబాబు తీర్చినవి కావు. అసలు ఏనాడు ఆవిడ నోరు విప్పి అడగనూ లేదు. అలాంటి నాగమణి ఆ రోజు మాత్రం ఏమండి అంటూ మనసారా అడిగింది. సూరిబాబు కరిగిపోయాడు. ఆవిడ చెంప మీద ముద్దాడుతూనే మరో చెంప ఆలోచించాడు. దానికి కోరిక తీరే మార్గం కోసం అన్వేషించాడు. అక్కడ ఇక్కడ వెతికాడు. తెలిసిన వాళ్ళను వాకబు చేశాడు. ఫలితం లేకపోయింది. నాగమణి కోరిక తీరలేదు. కాదు నేను తీర్చలేదు. సూరిబాబుకి దిగులు పట్టుకుంది. నాగమణి చీరలడిగిందా, నగలడిగిందా? ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ విష్, చిన్న కోరిక. సూరిబాబు ఉంటే వేరేదీ అక్కర్లేదనుకునే నాగమణి ఆ ఒక్కటి అడిగింది. నన్ను క్షమించు నాగమణి. 6 రోజుల పాటు వరుసగా నైట్ డ్యూటీ చేసి
ఏడో రోజు రెస్ట్ తీసుకోకుండా పట్నం వెళ్ళి వట్టి చేతులతో తిరిగొచ్చిన సూరిబాబు నాగమణి తన చేతుల్లోకి తీసుకుని కంటతడి పెట్టుకున్నాడు. నాగమణి కంగారు పడింది. పెనిమిటికి ఏం చెప్పాలో ఎలా ఓదార్చాలో ఆవిడికి అర్థం కాలేదు. అంతలో వీధి చప్పుడైంది. సూరిబాబు తలుపు తీశాడు. ఎదురుగా క్యాబిన్ మెన్ నరసింహులు, అతని వెనక లావుగా పొడుగ్గా గుబురు గడ్డంతో ఓ సర్దార్జీ. ఏమిటి నరసింహులు, ఎవరైనా అడిగాడు సూరిబాబు. నరసింహులు ఎదురుగా పట్టాల వైపు చూపించాడు. అక్కడ సెకండ్ లూప్ లైన్ మీద గూడ్స్ వ్యాగన్లు ఉన్నాయి. ముందు రోజు రాత్రి సూరిబాబు డ్యూటీలో ఉన్నప్పుడే ఆ గూడ్స్ బండి వచ్చింది. ఆ స్టేషన్ అప్లో ఉండడం వల్ల అతి కష్టం మీద లాక్కొచ్చిన ఇంజన్ అక్కడికి రాగానే ఆయాసపడింది. ఇక నా వల్ల కాదంటూ మొండికేసి మొరాయించింది. కంట్రోల్ మెసేజ్ ప్రకారం ఇంజన్ని డిటాచ్ చేశారు. 4 స్టేషన్ల అవతలున్న లోకో షెడ్కి ఇంజన్ని పంపించేశారు. మరో ఇంజన్ వచ్చేంత వరకు ఆ గూడ్స్ బండిని ఆ స్టేషన్ పట్టాల మీద తాత్కాలికంగా స్టేలూజ్ చేశారు. ఆ గూడ్స్ వ్యాగన్లలో పశువుల్ని ప్రత్యేకంగా రవాణా చేసేందుకు వీలుగా క్యాటిల్ వ్యాగన్లు 4-5 ఉన్నాయి. వాటిల్లో జెర్సీ ఆవులు పంజాబ్ నుంచి తమిళనాడుకి ప్రయాణం చేస్తున్నాయి. వాటిలో చూలుతో ఉన్న ఓ ఆవు ఆ సాయంత్రమే దూడ వేసింది. ఆవులకి ఎస్కార్ట్గా గార్డు పెట్టెలో ప్రయాణిస్తున్న ఓ సర్దార్జీ ఆవు పాలు పితికి స్టేషన్లోని సిబ్బందికి ఉచితంగా పంచిపెడుతున్నాడు. అది చూసి నరసింహులు సర్దార్జీతో మాట్లాడాడు. సూరిబాబు క్వార్టర్స్కి తీసుకొచ్చాడు. మాస్టర్ సాబ్, హమారా తరఫ్ సే లీజియే అంటూ సర్దార్జీ ఓ స్టీల్ క్యాన్లో ముర్రుపాలు అందించాడు. సూరిబాబు ఆనందం పట్టలేకపోయాడు. సర్దార్జీకి కృతజ్ఞతలు చెప్పి చీకట్లో కళ్ళు తుడుచుకుంటూ డబ్బులివ్వబోయాడు. నమస్కార్ సాహెబ్ అంటూ సున్నితంగా తిరస్కరించిన సర్దార్జీ హుందాగా అడుగులు వేసుకుంటూ వేగన్ల వైపు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అప్పటికప్పుడు సూరిబాబు నాగమణి జెర్సీ ఆవు ముర్రుపాలతో జున్ను వండుకున్నారు. ఆవిరిలో జున్ను ఉడుకుతుంటే యాలకుల వాసనతో ఆ రైల్వే క్వార్టర్సు గుమ్మెక్కిపోయింది. నెల తప్పిన నాగమణి జున్ను తినాలని ఉందండి అంటూ వారం రోజుల క్రితం అడిగిన చిన్న కోరిక అయ్యో తీర్చలేకపోయానే అంటూ సూరిబాబు కంటతడికి కారణమైన ఓ తీయని కోరిక గడ్డకట్టిన వెన్నెల లాంటి కమ్మటి జున్నుతో తీరిపోయింది. అవతల గూడ్స్ బండిలోని క్యాటిల్ వ్యాగన్లో కొత్తగా భూమి మీద పడ్డ లేగదూడ గోమాత పొదుగులో తలదూర్చింది. కథ సమాప్తం.